మండలం కస్బా పెంటపాడు గ్రామంలో తాగునీటి అభివృద్ధి పనులను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేశారు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ నిధులు 1,17,00,000తో తాగునీటి అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ అభివృద్ధి పనులకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి జలజీవన్ మిషన్ నిధులు తీసుకువస్తానని తెలిపారు. పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హైమావతి, సర్పంచ్ సత్యనారాయణ, కూటమి నాయకులు సతీష్, శేఖర్, సంతోష్, తోట రాజా పాల్గొన్నారు. సార్ పట్టుకోండి సార్. దగ్గరుండి క్వాలిటీగా వర్క్ చేయించుకుని ఎక్కడ లీకులు అవుతున్నాయి అనేది కూడా అన్ని చూసి జాగ్రత్తగా డిపార్ట్మెంట్ కూడా దగ్గర పెట్టుకుని మీరు జాగ్రత్తగా క్వాలిటీ ఉన్న పైపులు వేసి అన్ని చేయించవలసిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. మరి ఎందుకంటే ఇది రాజకీయాల కంటే కూడా మనం అభివృద్ధి వైపు మనం చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూటమి నమ్మి ఓటేశారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి గ్రామాన్ని కూడా మనం ఇదే విధంగా చేసి సహకారం అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఏదైతే జలజీవన్ మిషన్ ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వంతో జరిగేటువంటి ఫండింగ్ అంతా కూడా మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ముఖ్యంగా సహకరించినటువంటి ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు మనం ఏది అడిగినా కాదనకుండా మరి ఈరోజు మన అందరినీ కలుపుకెళ్తున్నటువంటి వ్యక్తి. మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పడం, మొన్న కూడా టౌన్ హాల్కి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఆయనకు కూడా తాడేపల్లి పట్టణం తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున, మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ జలజీవన్ మిషన్లో ఇంకేమున్నా కానీ మనం ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏ గ్రామాలకు అయితే రాలేదో ఆ గ్రామాలన్నింటిలో కూడా జలజీవన్ మిషన్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ